శోధనలను జయించగలిగిన శక్తినిచ్చే యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 10వ అధ్యాయం 16 నుంచి 23 వచనాల వరకు. 16వ వచనంలో, ఇదిగో తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను గనక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండుడి అని ప్రభు అంటున్నారు. ఈ వచనం నుండి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ విషయము మనల్ని ఎంతో ఆత్మలో బలపరచగలుగుతుంది. అదేంటంటే, మనల్ని ప్రభు గొర్రెలతో పోలుస్తున్నారు. అంటే మనల్ని తనతోనే పోల్చుకుంటున్నారు. ఎందుకంటే బాప్తిస్మిచ్చే యోహాను యేసు ప్రభువుని పరిచయం చేసేటప్పుడు లోక పాపములను మోసుకుని దేవుని గొర్రెపిల్ల అక్కడున్న వారికి అలాగ పరిచయం చేస్తున్నాడు. అంతేకాదు ప్రకటన పుస్తకంలో 5వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు చదివితే, శిష్యుడైన యోహాను పరలోక దర్శనాలను చూస్తూ 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగుడైన వాడు లేడని దుఃఖపడుతున్న సమయంలో అతడు ఒక స్వరం వింటాడు. ఆ స్వరము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలు తీసి దాన్ని విప్పుటకు జయము పొందినని వింటాడు. కానీ తిరిగి చూడగా వధింపబడినట్లుండిన గొర్రె పిల్లను అతడు చూస్తూ ఉన్నాడు. ఇంకా 12వ వచనంలో, కోట్ల కొలది దూతలు వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి అని చదువుతాం. ఇది చాలా విశేషమైన సంగతి. ఆదికాండం నుండి ప్రకటన పుస్తకం వరకు ఆయన చేసిన కార్యాలన్నింటినీ బట్టి యేసుప్రభు గొర్రెపిల్లగానే వివరించబడ్డారు. ఆదికాండం 22వ అధ్యాయం చూస్తే, అబ్రహాము ఇస్సాకుని అర్పణగా ఇవ్వడానికి సిద్ధపడిన సమయంలో అక్కడ ఇస్సాకుకు బదులుగా దేవుడు గొర్రెపిల్లను అనుగ్రహిస్తారు. ఆ గొర్రెపిల్ల యేసుప్రభునే సూచిస్తుంది. అలాగే ప్రకటన పుస్తకం వరకు అనేక సార్లు ఆయన గొర్రెపిల్లగా వర్ణించబడ్డారు. ఆయన కాపరి కూడా. ఆ కాపరి తనను తాను గొర్రెపిల్లగా అర్పించుకున్నారు. ఆ పరలోకంలోని దర్శనాన్ని యూహాను చూస్తున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తును గొర్రెపిల్లగా చూస్తున్నాడు. ఎలాంటి గొర్రెపిల్ల అంటే వధింపబడిన గొర్రెపిల్లగా. అదే యెషయా పుస్తకంలో వధకు తేబడిన గొర్రెపిల్ల అని అక్కడ రాయబడి ఉంటుంది. ప్రకటన పుస్తకంలో అయితే వధింపబడిన గొర్రెపిల్లగా చూస్తున్నాం. అంటే ఈ రెండింటి మధ్యలో రక్షణ కార్యం ముగిసిందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అది చరిత్రలో ఒక చిహ్నంగా నిలబడిపోయింది. రక్షణ కార్యం ముగిసింది. మన దేవుని యొక్క నాది సంకల్పం పూర్తయింది. అయితే ఇప్పుడు రక్షింపబడే వారి లెక్క పూర్తవడం కోసం ఈ విశ్వమంతా ఎదురు చూస్తుంది. ఆయనే యూదాగోత్రపు సింహం కూడా. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనం గొర్రెపిల్లగా ఉన్న ఆయనను కలుసుకోలేకపోయినా, నమ్మలేకపోయినా, ఒకరోజు ఆయన యూదాగోత్రపు సింహంలాగైతే తప్పక కలవాల్సి ఉంటుంది. అక్కడి నుండి అయితే ఎవరు తప్పించుకోలేరు. ఈరోజు గొర్రెపిల్లగా ఆయన మన పాపములన్నిటినీ తానే భరించి మనకు క్షమాపణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ యూదాగోత్రపు సింహాన్ని కలిస్తే మాత్రం అప్పుడు ఇంకా క్షమాపణ ఉండదు. తీర్పునే ఎదుర్కోవలసి వస్తుంది. మనల్ని మనం దేనికోసం రెడీ చేసుకుంటున్నాం? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. తనలాగే అంటే మనము తన పోలికలోకి మార్పు చెందాలని కోరుకున్న ప్రభువు తనకున్న శక్తిని, తనకున్న అధికారాన్ని మనకి ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడరు. అలాంటి వారి కోసం, అంటే తన పోలికలోకి మార్చబడే వారి కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. అలాంటి వారే తన వారసులు కాగలరు. ఆయనకున్నదంతా ఆయన ఇవ్వగలరు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇంకా చూస్తే అక్కడ తర్వాత వచనంలో ప్రభు అంటున్నారు, మనము వివేకంగా నిష్కపటంగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఇంకా 17 నుంచి 23 వచనాలు చూస్తే అక్కడ యేసుప్రభు మనుషుల గురించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు. ఆయన మనకు ముందే చెప్పారు, దేవుని నామాన్ని ప్రకటించడం వలన మనల్ని కొట్టిస్తారు, అధికారులకు అప్పగిస్తారు, కోర్టులకు లాగుతారు. ఇంకా అతి బాధాకరమైన విషయం ఏంటంటే, మన సొంత ఇంటిలోని వారే మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు, అందరూ మనపై ద్వేషంతో ఉంటారు అని. ఇది మనకు ముందుగానే హెచ్చరింపబడిన పరిస్థితి. ఇవన్నీ ఉన్నాయని తెలిసినా కూడా ప్రభువుని కలుసుకున్న వారెవ్వరూ ఆయన నమ్మకుండా ఉండలేరు. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే ఈ లోకం మనం చిన్నచూపు చూస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. కానీ యేసుప్రభు చెప్పినట్లు అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. ఈ సమయంలో అంటే మనం అప్పగించబడిన ఆ సమయాలలో ఎలా మాట్లాడాలి, ఎలా స్పందించాలి అనే విషయంలో కూడా ప్రభు చాలా బాగా చెప్పారు. చింతించొద్దు, ఆ సమయంలో మీలో మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి అయిన దేవుని ఆత్మయే అని. ఇది మనకెంతో శక్తివంతమైన భరోసానిస్తుంది. మనల్ని వ్యతిరేకించే వారు ఎదురైనప్పుడు మనం రిటాలియేట్ చేయకూడదు, అంటే తిరుగుబాటు స్వభావంతో ఉండకూడదు. ఎందుకంటే యెషయా 53లో రాయబడినట్లు, బొచ్చు కత్తిరించు వాని ముందు గొర్రెపిల్ల మౌనంగా ఉండినట్లు అని యేసుప్రభుని గురించి వర్ణించారు. మనం ఉండాల్సిన విధానం కూడా అదే.
అలా వ్యతిరేకించే వారిలో ఒకప్పుడు మనం కూడా ఉన్నాం. అయినా ప్రభు కనికరించి మనల్ని రక్షించినట్లే మనం కూడా వారి మీద కనికరం కలిగి ప్రేమతో ప్రార్థన చేయాలి. ప్రేమతో చేసే ప్రార్థన ఎదుట ఏది నిలవలేదు, ప్రేమకు వ్యతిరేకమైన నియమం ఏది లేదు అని గ్రంథము అంటే దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. శత్రువుని కూడా ప్రేమించమని చెప్పిన ప్రభు దగ్గరికి వెళ్ళి మనల్ని వ్యతిరేకించే వారి గురించి వ్యతిరేకంగా ప్రార్థన చేయడం అది దేవుని మనసును పోలి ఉండదు. మనం ఏ పని చేసినా ప్రేమతో చేయాలి. ప్రేమ అని నేను చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, శరీరం నుండి పుట్టే ప్రేమ కాదు, ఆత్మలో నుండి పుట్టే ప్రేమని గురించి నేను మాట్లాడుతున్నాను. ఏదైతే మనకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తారో నేను మాట్లాడేది ఆ ప్రేమను గురించి. దట్ ఈస్ గాడ్స్ లవ్. అదే నిజమైన ప్రేమ. శత్రువుల పట్ల మనకు ఉండవలసింది ఆ ప్రేమే. వారు రక్షింపబడాలని ప్రేమతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని మనసు అదే. ఆయన మనల్ని కనికరించి రక్షించినట్లు మనం కూడా వారి కోసం కనికరంతో ప్రార్థన చేయాలి. ఈరోజు మన ధ్యానం ముగింపులో కొన్ని సంగతులను జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ప్రభువుని గొర్రెపిల్లగా కలవకపోతే యూదాగోత్రపు సింహంలా కలవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన గొర్రెపిల్ల క్షమించేందుకు సిద్ధంగా ఉన్నాడు. రేపు సింహంలా తీర్పుతో ఎదురైతే అప్పుడు క్షమాపణ ఉండదు. మనల్ని గొర్రెలుగా తోడేళ్ల మధ్యలోనికి పంపినట్లు ప్రభువు పంపారు. మన పనితీరు, మన స్వభావం, మన మాటలు చాలా సమాధానకరంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. మనం పంపించబడిన వాళ్ళం. మనం సింహంలాగా కేకలేసేవారం కాదు. గొర్రెపిల్ల వలె ప్రేమతో కూడిన నిష్కల్మషతను చూపించవలసిన వారం. మనం జీవించాల్సింది గొర్రెపిల్లను పోలిన జీవితం. శత్రువు ఎదురొస్తే ప్రేమతో గెలవాలి. అపహాస్యం ఎదురైతే సహించాలి. ఎందుకంటే మనకున్న సత్యం బలమైనది, మనకున్న నిరీక్షణ చాలా గొప్పది. అండ్ మనలో ఉన్నవాడు అంతకన్నా చాలా గొప్పవాడు. మనమే మాట్లాడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్ముడే మనలో ఉండి మాట్లాడతాడు. ఈరోజు ప్రేమించి ప్రార్థించి సహించిన వారే దేవుని దృష్టికి విజయం పొందినవారు. ఈ విజయాన్ని మనకు చేకూర్చేది మనలో ఉన్న మనకి దేవుడిచ్చిన విశ్వాసమే. శోధనలు వస్తాయి, వ్యతిరేకత ఉంటుంది, కానీ చివరికి గెలిచేదెవరు? అంతం వరకు సహించిన వాడే. ఈరోజు ధ్యానంలో 22వ వచనంలో చెప్పబడిన ఈ విషయాన్ని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, ఈరోజు నీ రాజ్యంలో మేము బ్రతకవలసిన తీరుని, మేము పంపబడిన చోట మాకు ఉండవలసిన వైఖరిని మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దానిని బట్టి బ్రతకడానికి మాకు సహాయం చేయండి. నిత్య జీవం నుండి వేరైపోయే ప్రవర్తన, స్వభావం మాకు వద్దని నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాము ప్రభువా. మిమ్మల్ని గురించి అనేక రుజువులు మాకు ఇచ్చి మమ్మల్ని స్వతంత్రులుగా చేసినందుకు మీకు స్తోత్రాలు. మా ఊహలకు మమ్మల్ని వదిలేయకుండా మీ సంగతులన్నింటినీ బయలుపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతవరకు సహించేలాగా మాకు వస్తున్న ప్రతి వ్యతిరేకతను మేము యాక్సెప్ట్ చేయడానికి, అంటే దాన్ని అంగీకరించి కావాల్సిన శక్తిని పొందుకోవడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు మా పనులన్నింటినీ ఆత్మ నడిపింపులో పూర్తి చేసుకోవడానికి సహాయం చేసి కాపాడమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.